నేను రీసెంట్‌గా పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ పైన చాలా క్వెషన్స్ వచ్చాయి. అండ్ చాలా మందికి నచ్చింది గూడా. సో, అది ఒకసారి మీకు చూపిస్తాను. ఎలా ఉంది, ఏంటి అని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదొచ్చేసి నా బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ అనమాట. నాకు బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ అంటే చాలా ఇష్టం. సో, మా హస్బెండ్ రీసెంట్‌గా చేపిచ్చారు నాకు ఇది. సో, ఇదొచ్చేసి కస్టమైజ్డ్ గోల్డ్ స్మిత్‌తో చేపించుకున్నాము. డైరెక్ట్‌గా షాప్‌లో కొనింది కాదు. ఈ సైజ్ బ్లాక్ బీడ్స్ పెట్టించుకున్నాము మేము. ఇంకా చిన్నగున్నాయి, ఇంకా పెద్దగున్నాయి. ఇంకా పెద్దగా ఉంటే నా హ్యాండ్‌కి చాలా పెద్దగా అయిపోతాయి. చిన్నవైతే మరీ చిన్నగా అయిపోతాయి. చిన్న పిల్లల బ్రేస్లెట్స్‌లా ఉంటాయి. సో, అందుకని ఈ సైజ్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మధ్యలో ఇలా గోల్డ్ లింక్స్ మధ్యలో ఇలా బీడ్స్ వచ్చుంటాయి అనమాట. సో, ఇటు కూడా సేమ్. అండ్ ఈ మిడిల్లో ఇలా పి ఇన్ఫినిట్ ఆర్ అని ఉంటుంది. సో, పి అంటే మా హస్బెండ్ నేమ్ ప్రసాద్, ఆర్ అంటే రేష్మ. అండ్ మధ్యలో ఇన్ఫినిట్ ఉంటుందన్నమాట. సో, ఇన్ఫినిట్ మధ్యలో 1 లైన్ మేము స్టోన్స్ పెట్టించుకున్నాము. ఫుల్ ఉన్న కొంచెం ఆడ్గా హెవీగా ఉంటుంది, అస్సలు లేకపోయినా లుక్ ఉండదు అని చెప్పేసి ఇలా 1 లైన్ ఇలా స్టోన్స్ పెట్టించుకున్నాము. అండ్ కింద ఒక లింక్ ఇచ్చి దానికి హార్ట్ షేప్ పెట్టించుకున్నాము. సో, ఇది పెట్టడం వల్ల చాలా క్యూట్ ఉంది. అండ్ ఎక్స్ట్రా లింక్స్ కూడా పెట్టించుకున్నాము. జస్ట్ ఇన్ కేస్ టైట్ అన్నా లూజ్ అన్నా మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి. అండ్ యా, సో ఇదనమాట బ్రేస్లెట్. అండ్ పెట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా మంచి లుక్ వస్తుంది. చాలా క్లాసీగా ఉంటుంది. సో, దీని వెయిట్ వచ్చేసి గోల్డ్ వెయిట్ వచ్చేసి 6 grams పడింది అనమాట. ఇంకా తక్కువ కూడా చేసుకోవచ్చు, బట్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఈ వెయిట్తో చేయించుకున్నాము. అండ్ మీకు కూడా ఇది నచ్చితే రెఫరెన్స్ పిక్చర్ లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని రెఫరెన్స్గా మీరు కూడా యూస్ చేసుకొని చేయించుకోవచ్చు. సో యా, నాకు కూడా ఈ బ్రేస్లెట్ అయితే చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.